ఎరా బాగా చదువుతున్నావా? చదువుతున్నా అన్నయ్య. స్కూల్ ఏమి ఇబ్బంది పెట్టట్లేదు కదా? లేదండి. ఇప్పుడు బాగా చదివితే కదా మనకి ఏ ఫ్రీ సీట్ వస్తే హ్యాపీ కదా నెక్స్ట్. అప్పుడు మీకు బడ్డీని ఉండదు. అదే అంది గురించి నేను అసలు ఇయర్ ఎలా కట్టేస్తుంది కూడా నాకు తెలియదు. మీ వల్ల అది అయ్యింది. అదే నాదే ఉందక్క, నాదేం లేదు. ఈ రుణం ఎప్పటికీ తీర్చుకోలేదు. అయ్యో రుణమే ఉందక్క. థ్యాంక్స్ చెప్పాలనుకుంటే అవినాష్ గారు అతని పేరు, అతను పే చేయమన్నారు అనమాట. మీ పెద్ద అబ్బాయిని మీరు థ్యాంక్స్ చెప్పకూడదు. యాక్చువల్ గా అతను ఎంత గ్రేట్ అంటే మీరు ఎవరో తెలియదు అతనికి, అసలు ఇవ్వడం గ్రేట్ అతను. తప్పకుండా మీరు థ్యాంక్ యూ చెప్పారని చెప్తాను. ఆ పెండింగ్ పేమెంట్ ఎంత ఉంది అంటే అతను వెంటనే పంపించేశారు. సో నేను ఇప్పుడు మీకు పే చేస్తాను కదా, సో రిమైనింగ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నేను ఒకసారి కనుక్కొని మాట్లాడతాను ఒకసారి.